ఎటువంటి రిజర్వేషన్లు, ఎటువంటి దర్శనం టోకెన్లు ఏమీ లేకుండా బ్యాగులో 4 జతలు బట్టలు పెట్టుకొని, ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళటానికి బస్సు ఎక్కేసామండి. మధ్యాహ్నం 1 గంటకి తిరుపతి బస్టాండ్లో దిగితే బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ నడిస్తే శ్రీనివాసం వస్తుంది. అక్కడ దర్శనం టోకెన్లు వేస్తారు. దర్శనం టోకెన్ లేపించుకోవడానికి శ్రీనివాసం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళామండి. అక్కడ చూస్తే జనం చూడండి ఎలా ఉన్నారో. మేము వెళ్ళేటప్పటికే జనం ఫుల్గా ఉన్నారు. ఒక 2000 3000 మంది దాకా ఉన్నారు. మన దాకా ఈ టికెట్లు అందుతాయో లేదో అనుకుంటూ వెళ్ళి క్యూలో నిలబడ్డామండి. వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మన ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలండి. మనల్ని అక్కడికి వెళ్ళాక ఫోటో తీసి మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైంకి దర్శనానికి వెళ్ళిపోతే సరిపోద్ది. మొత్తానికి మా ఇద్దరికి 2 దర్శనం టోకెన్లు అయితే దొరికినాయండి. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దర్శనం టోకెన్లు దొరికినాయి కదా, ఇక నడిచి కొండెక్కచ్చు అని అలిపిరి మెట్ల మార్గం వరకు మాత్రం ఆటో ఎక్కి చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి చేరుకున్నామండి. అలిపిరి దగ్గరకు వచ్చి ఈ గరుత్మంతుణ్ణి చూసి తిరుమల కొండల్ని చూడగానే మనకేదో తెలియని ఆనందము, మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము, స్వామివారిని చూస్తున్నాము అని ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ అన్నీ మనకి వచ్చినట్లుగా అనిపిస్తాయండి. ఇంకా మెట్లు ఎక్కుదామని చెప్పి మెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ అంతా జనం గుంపులుగా నిలబడి ఉన్నారు. అసలు ఇటు మెట్లు ఎక్కనిస్తున్నారా లేదా అని కనుక్కుంటే పైన కొండకెళ్ళే దారిలో పులులు కనిపిస్తున్నాయి అంట్లా. ఒకళ్ళు ఇద్దరుగా వెళ్లకుండా గుంపులుగా వెళ్ళండి అని ఒక 100 మంది అలా అయ్యాక అప్పుడు వదులుతున్నారండి. అందరినీ 100 మంది అయిన దాకా అక్కడ నిలబెట్టి ఆ తర్వాత క్యూ వదిలారు. మేము చిన్నగా కొండ మీదకి వెళ్ళటానికి బయలుదేరామండి. మెట్లు ఎక్కుతూ ఆగుతూ మధ్యలో మంచినీళ్ళు తాగుతా చిన్నగా పైకి ఎక్కుతుంటే ఇగోండి కృష్ణ జింకలు కనిపించినాయి. ఇప్పుడిప్పుడే సాయంత్రం 6 అవుతుందండి. లైట్లు వేస్తున్నారు. చుట్టూ ఈ పచ్చటి చెట్లను చూస్తూ మధ్యలో ఈ జింకల్ని చూస్తూ కూర్చుంటా లేస్తా మంచినీళ్ళు తాగుతూ పైకి ఎక్కుతూ ఉంటే భలే సంతోషంగా ఉందండి. 4-5 సంవత్సరాల క్రితం కూడా నేను వచ్చాను. అప్పుడు శ్రీవారి మెట్టు మార్గం గుండా కొండ మీదకి వెళ్ళాము. అప్పుడు 3-4 గంటల టైం పట్టింది. ఇప్పుడు కూడా అంతేలేండి, 4 గంటల టైంకి పైకి చేరుకున్నాము. ఇక్కడ చూడండి కర్పూరం వెలిగించి దీపాలు వెలిగించున్నారు. ఎట్లయితేనేమి అంజనాద్రి వరకు వచ్చేసాము. ఆంజనేయ స్వామిని చూడండి, నిలువెత్తు ఆంజనేయ స్వామిని చూసి నమస్కారం చేసుకొని మళ్ళీ మేము నడవటం స్టార్ట్ చేసాము. ఇక్కడ వరకు బాగానే ఎక్కాం కానీ ఇక్కడి నుంచి కాస్త కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయండి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే దుప్పి కనిపించింది. అక్కడ కాసేపు నిలబడి ఆ దుప్పిని చూసి మళ్ళీ నడవటం స్టార్ట్ చేశాము. ఇంతకీ మీకు మా దర్శనం టైం ఎప్పుడో చెప్పలేదు కదండి. తెల్లవారుజామున 3 గంటలకి మాకు దర్శనం టైం పడింది. ఇదిగోండి మాటల్లోనే పైకి వచ్చేసాము. ఈ స్తంభాలు ఇవి చూడగానే నాకు అమ్మయ్య పైకి వచ్చేసాము అని చెప్పి అనుకున్నాను. పైకి రాగానే మనకు మాధవ నిలయం కనిపించిద్దండి. మాకు రూమ్స్ తీసుకునే టైం కూడా లేదు. అందుకని చెప్పి మాధవ నిలయంలో లాకర్లు తీసేసుకొని అక్కడే తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసేసి ఇక దర్శనానికి బయలుదేరామండి. దర్శనం 3 గంటలకు కాబట్టి మన మధ్యలో వెంగమామ సత్రానికి వెళ్ళి శుభ్రంగా భోంచేసి మధ్యాహ్నం భోంచేద్దామంటే అక్కడ భోజనం నాకేందో బాగా నచ్చలేదండి. ఇప్పుడు చక్కగా అమ్మవారి భోజనం కడుపు నిండా తినేసి ఇక దర్శనం క్యూలోకి వెళ్ళిపోయామండి. 3 గంటలకు టైం ఇచ్చారు కదా, మేము 1:30కే వెళ్ళాము. అయితే రానిచ్చారు లోపలికి. ఎక్కడా కొంతసేపు కూడా ఆగలేదండి. దర్శనము చాలా త్వరగా అయిపోయింది. వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూసి దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చేసి లడ్డూ ప్రసాదం తీసుకొని మళ్ళీ మాధవ కాంప్లెక్స్కి వచ్చేసామండి. మేము ఒంగోలులో ఉదయం 7 గంటలకు బయలుదేరాం కదండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పటికి 4:30 అయింది. అంటే మనం 24 గంటల్లోపే స్వామిని దర్శనం చేసుకున్నాము. మన ప్రయాణము, నడిచి కొండ మీదకి ఎక్కటము, దర్శనము, తలనీలాలు ఇవ్వటము అన్నీ కూడా మనకి 24 గంటల్లోపే అయిపోయినాయి. ఇప్పుడు తిరుమల కిందకి దిగుతున్నాము. కిందకు వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళాలని, అరుణాచలంలో కూడా గిరి ప్రదక్షిణ చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడి నుంచి అరుణాచలం బయలుదేరి వెళ్తున్నామండి. తిరుపతిలో 3 గంటలకి బస్సు ఎక్కాము. అరుణాచలం వెళ్ళేటప్పటికి 9-9:30 అవుతుంది అని అనుకుంటున్నాము. అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఒకసారి ప్రదక్షిణ చేశాను, ఇప్పుడు ఇది 2వ సారి. ఇదిగోండి అరుణాచలం వచ్చేసాము.